హెల్లో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి రెసిపీ అన్ని రకాల ఆకుకూరలతో ఆకుకూర పుల్లగూర చేస్తున్నాను. నేనైతే ఇందులోకి కోయకూర, పాలకూర, మెంతికూర, సిర్రాకు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఈ ఆకుకూరలన్నింటినీ బాగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసి తగినన్ని పచ్చిమిర్చి, కాసిన్ని వంకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, కాసింత చింతపండు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కాసింత కరివేపాకు వేసి సరిపడా ఉప్పు, అలాగే కాసిన్ని వాటర్ వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోని వాటర్ని వంపేసుకొని ఇలా మెత్తగా పప్పు గుత్తితో రామేసుకోవాలి. ఇప్పుడు వంపేసుకున్న వాటర్ని కూడా వేసి పోపుని రెడీ చేసుకోవాలి. ఇలా పోపు వేసుకున్న తర్వాత కాసింత ఇంగువ వేసి పోపు ఫ్రై అయ్యాక ఆకుకూర బజ్జీలో వేసి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఆకుకూర బజ్జీ రెడీ. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.